నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తొలి గండం తప్పితే 90 ఏళ్లంటారు. కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కుదురుకోకముందే అవాంతరాలు మొదలయ్యాయి. అందరూ ఊహించినట్లే ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చారు పల్టూరాం. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకంగా ప్రత్యేక హోదా తీర్మానాన్నే ఆమోదింపజేశారు. అదే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆమోదముద్ర పడడం కూడా జరిగిపోయింది. హోదానో లేదా ప్యాకేజీనో ఏదో ఒకటి ఇవ్వాలనేది నితీష్ కుమార్ గొంతెమ్మ కోరిక. ఏదో ఒకటి అంటే ఇదేదో వెసులుబాటుగా కనిపిస్తుంది, కానీ ఇందులోనూ చాలా లెక్కలున్నాయి. దీన్ని ఆమోదిస్తే బోలెడు చిక్కులు ఉన్నాయి. బీహార్ అసెంబ్లీలో 74 సభ్యుల బలమున్న బీజేపీ సైతం ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిన అనివార్యతను కల్పించారు నితీష్ కుమార్. 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న నితీష్ కుమార్ స్పెషల్ స్టేటస్ డిమాండ్తో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు తెరలేపారు. బీహార్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రానికి పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఆమోదించడమా తిరస్కరించడమా అనే సందిగ్ధంలోకి నెట్టాడు పల్టూరాం. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది పరిస్థితి. ఒకవేళ ఆమోదిస్తే మంత్రకవాటం తెరిచినట్లే అవుతుంది, లేకపోతే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. బీహార్ ప్రభుత్వం 2022లో చేసిన కుల గణన నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తెచ్చింది. వెనుకబాటుతనం, ఆర్థిక స్వావలంబన సాధనలో ఇక్కట్లు లాంటి అంశాల ఆధారంగా తమకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటోంది. ఒకవేళ నితీష్ కోరికను కేంద్రం ఆమోదిస్తే ఏపీ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వస్తుంది. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో 2014లో నాటి ప్రభుత్వం మౌఖికంగా ఇచ్చిన ప్రత్యేక హోదా అంశం సాంకేతిక అవరోధాల కారణంగా తిరస్కరణకు గురైంది. దీనికి తోడు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని గత బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పరిణామాలన్నీ సమీప గతంలో జరిగినవే. నితీష్ కుమార్కు వీటన్నింటిపై సమగ్రమైన అవగాహన కూడా ఉంది. 10 ఏళ్లుగా బీహార్ని ఏలుతున్న నితీష్ కుమార్కు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ముప్పుగా పరిణమించాయి. ఈ ఒక్క ఎన్నికను తన వైపు తిప్పుకుంటే తనకిక తిరుగే లేదనే భావనతో ఉన్నారు పల్టూరాం. బీహార్లో ప్రతిపక్షాలను ఒంటరి చేసేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు బీహార్ ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికిప్పుడు బీహార్ ప్రత్యేక హోదా అంశం సమస్యగా మారదు, కానీ అక్టోబర్లో జరిగే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నితీష్ కుమార్ గేరు మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్లో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సంకీర్ణంలో కాక మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వానికి తొలి గండంగా ముందుకు వచ్చే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గట్టెక్కితే కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది విడతలుగా వచ్చే ఢిల్లీ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల ఎన్నికలు ద్వితీయ విఘ్నంగా ముందుకొస్తాయి. అంటే సంకీర్ణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర లోపే 5 రాష్ట్రాల ఎన్నికలు ఎదుర్కోవాలంటే ఆషామాషీ కాదు. పైగా పల్టూరాం లాంటి నమ్మకం లేని మిత్రుడి చలవతో ప్రభుత్వాన్ని నడిపించడం కత్తిమీద సామనే చెప్పాలి. తొలి ప్రయత్నంగా నితీష్ కుమార్ బీహార్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక రాజకీయ అనివార్యతను సృష్టించాడు. అయితే చంద్రబాబు నాయుడు అంత సులభంగా ప్రతిస్పందించే గుణమున్న సాదాసీదా నాయకుడు కాదు. అంతేకాదు, ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా కూడా ప్రస్తుతానికి కేంద్రంపై ఆధారపడక తప్పని స్థితి నెలకొంది. నితీష్ను చూసి చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోతే ప్రశ్నించేందుకు ఏపీలో బలమైన ప్రతిపక్షం కూడా లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడప్పుడే ప్రత్యేక హోదా అంశం లేవనెత్తే అవకాశం దాదాపు లేదు. నితీష్ కుమార్ మాత్రం తన వంతుగా చిట్టా జమ చేస్తున్నాడు. తొలి దశలో త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరాడు. తాజాగా ప్రత్యేక హోదా గురించి అభ్యర్థనలు మొదలుపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికలేమీ లేవు. కానీ బీహార్ విషయంలో అలా కాదు. కులగణన తరువాత నితీష్ కుమార్ బీహార్ సమాజాన్ని నిశితంగా అధ్యయనం చేశారు. సుమారు 94 లక్షల నిరుపేద కుటుంబాలను ఆదుకునే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను రూపొందించాడు.
ఇందుకోసం 2,50,000 కోట్ల నిధులు అవసరమని నిర్ధారించాడు. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే 2024 నుంచి 2029 వరకు 5 ఏళ్ల పాటు తాను చేసే ప్రణాళికతో కూడిన అభివృద్ధిని బీహార్ ఎన్నికల్లో ఆయుధంగా వాడాలని నితీష్ భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నితీష్ కుమార్ చాలా దూరదృష్టితోనే ఎన్డీఏ కూటమిలో చేరినట్లు అర్థమవుతోంది. మరోసారి బీహార్ ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీ పంచన చేరడం అత్యవసరమని భావించిన కారణంగానే కొత్త ప్రణాళికలతో కూటమిని మార్చేశాడు. బీహార్ ప్రజలు అభివృద్ధి ప్రదాతగా చెప్పుకునే నితీష్ కుమార్ మరోసారి అదే అస్త్రాన్ని ఉపయోగించి అదనంగా ప్రత్యేక హోదా అంశాన్ని జోడించి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదానో లేదా ప్యాకేజీనో ఇస్తే ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. బీజేపీ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఒక దెబ్బకు 2 పిట్టలు అనే బాణాన్ని ప్రయోగించాలనేది పల్టూరాం ఉపాయం. సాధారణంగా జనాభిప్రాయం కూడా ఎప్పుడూ విజేత వైపు మొగ్గు చూపుతుంది కానీ విజయానికి కారణమైన వారిని పరిగణలోకి తీసుకోదు. తెలంగాణ సాధన తర్వాత జనం కేసీఆర్ను గెలిపించారు కానీ కాంగ్రెస్ పార్టీని కాదనే ఉదాహరణ నిన్న మొన్నటిదే. 14వ ఆర్థిక సంఘ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకుని బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రత్యేక హోదా అంశాన్ని తిరస్కరించింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. 2014 నాటికి ఏపీ ప్రత్యేక హోదా అంశం మాత్రమే రాజకీయ అంశంగా ముందుకు వచ్చింది. కానీ 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో అనేక రాష్ట్రాలను వాటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా కొత్త సిఫారసులు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే జార్ఖండ్కు ఇవ్వాల్సి వస్తుంది. ఆ వరుసలో ఒడిశా కూడా అడుగుతుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముందుకు వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తాజా పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయడమే మేలని అప్పట్లో భావించింది. విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయనే ఉద్దేశంతో అనేక తర్జన భర్జనల తర్వాత 2016 సెప్టెంబర్ 8న ఏపీకి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ దీని ద్వారా సమకూరుతాయని, ప్రత్యేక హోదాకు ప్రత్యేక సాయానికి పేరులోనే వ్యత్యాసం తప్ప మరెందులోనూ ఉండదని స్పష్టం చేసింది. ఆనాడు కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేక ఆర్థిక సాయానికి 2017 మార్చి 15న ఏపీకి స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ను ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీలకు నిధులు సమకూర్చడంలో ప్రత్యేక మినహాయింపు వెసులుబాటు కల్పించింది. సాంకేతికంగా సాధ్యం కాని ప్రత్యేక హోదాపై పట్టుబట్టకుండా అందుకు సమానమైన ప్రయోజనాలు పొందే విధంగా సాయాన్ని అందించింది. అయితే ఈ సాయం అందే క్రమంలోనే 2018లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగారు. తాజా పరిస్థితుల్లో నితీష్ కుమార్ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తేవడంతో అనివార్యంగా ఏపీ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కేంద్రం తప్పని స్థితిలో బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తే ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జార్ఖండ్ కూడా తనకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తుంది. వచ్చే ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జార్ఖండ్కు కూడా ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర విభజనలో తెలంగాణ కూడా నష్టపోయిందని, కాబట్టి తనకు కూడా ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కూడా అడిగే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని కార్డన్ చేయడానికి మాత్రమే ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ డిమాండ్ను ముందుకు తేవచ్చు కూడా. అంతేకాదు, ఒకవేళ బీహార్ ఏపీలకు ఇస్తే తమ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే హోదా లేదా ప్యాకేజ్ ఇచ్చింది తప్ప ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న చోట ఇవ్వలేదనే ప్రచారాన్ని కాంగ్రెస్ చేయవచ్చు. దాన్ని రాజకీయ కక్ష సాధింపుగా కూడా చెప్పవచ్చు. మొత్తంగా నితీష్ కుమార్ ప్రత్యేక హోదా పేరిట తేనె తుట్టెను కదిపారు. ఈ అంశం విషయంలో బీజేపీ సరిగ్గా వ్యవహరించకపోతే ఈ ఏడాది వచ్చే ఏడాది జరిగే రాష్ట్రాల ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కేంద్రం ఎట్లా పరిష్కరిస్తుంది, రాబోయే మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతుందనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.